క్రిష్ అయితే లోపలికి వెళ్తూ సత్య ఉన్న రూమ్‌లోకి వెళ్తూ దేవుడా! నేను ఈ తప్పు చేయడంలో తప్పు లేదు. మొగుడుగా నేను ఈ తప్పు చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా సత్య అయితే బట్టలు మడతెడుతూ ఉంటుంది. సత్యని చూసి తప్పు లేదు, నేను మొగుడుగా ఈ పనిని చేయొచ్చు అని చెప్పేసి అలా నెమ్మదిగా సత్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ సత్య వెనకాతల నుంచి ఒకసారిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. అలా హగ్ చేసుకోగానే సత్య అయితే ఒకసారిగా ఉలిక్కిపడుతూ ఉంటుంది. ఏంటి మీరు చేస్తున్న పని అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి క్రిష్ అయితే ఎంత ముద్దుగా ఉన్నావో సంపంగి అని చెప్పేసి అలా హగ్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసి సత్య అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది. వదలండి అన్న, లేదు వదలను అని చెప్పేసి నాకు నచ్చినట్లు ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి సత్య అయితే ఒక్కసారిగా క్రిష్‌ని వెనక నుంచి తోసేస్తూ ఉంటుంది. ఏంటి మీరు చేసిన పని, మీరు మనిషా మృగం అనుకుంటున్నారా అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి, నేను నీ మొగుడినే కదా అని అంటూ ఉంటాడు. అది నేను బయట వారికే, ఇంట్లో లోపల కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి క్రిష్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అలాంటప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచావని అలా చూస్తూ ఉంటాడు. సత్య అయితే ఈసారి నుంచి ఎప్పుడైనా నన్ను ముట్టే ముందు ఆలోచించండి అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.